రావణుని వధ తర్వాత శ్రీరాముడు రామేశ్వరంలో శివాభిషేకం కోసం సముద్రుడి సహాయంతో 22 తీర్థాలని ఆవిష్కరించాడు అని అంటారు. ఆ 22 తీర్థాల యొక్క ప్రత్యేకత ఏమిటి? అంతా శ్రీరామస్మరణ చేస్తున్నాం మనం. రామేశ్వరం జ్యోతిర్లింగం. సాధారణంగా లోకంలో జ్యోతిర్లింగ సందర్శనం చేయాలనుకున్నటువంటి వాళ్ళు రామేశ్వరంలో జ్యోతిర్లింగ సందర్శన చేస్తారు. దానికంటే ముందు ప్రతి వాళ్ళు కూడా బావులు ఉంటాయమ్మా. ఇందాక మీరు తీర్థాలు అన్నారే, ఆ తీర్థాలకి ఇంకొక పేరు ఏంటంటే బావులు. మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే 22 బావులు ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడా చెయ్యనటువంటి ఒక గొప్ప విశేషాన్ని రామేశ్వరంలో చేశారు. ఒకటి, ఆయన స్వయంగా శివలింగ ప్రతిష్టాపన చేసి శివుణ్ణి పూజ చేశారు, అదొకటి. రెండోది, ఆయన చేసినటువంటి మహత్కార్యం రామేశ్వరంలో ఏంటంటే 22 చోట్ల బాణప్రయోగం చేశారట. అలనాడు కనుక భీష్మాచార్యుల వారు నాకు దాహం వేస్తోంది అని అర్జునుడిని అడిగితే అర్జునుడు భూమి లోపలికి బాణం వేసి గంగని పైకి తెప్పించి పవిత్రమైనటువంటి గంగాజలంతో భీష్మాచార్యుల వారి యొక్క దప్పిక తీర్చినట్లుగా శ్రీరామచంద్రమూర్తి కూడా 22 చోట్ల రామేశ్వరంలో బాణం వేశారు. ఆయన వేసినటువంటి ఆ 22 ప్రదేశాల్లో నుంచి నీరు పైకి ఉబికింది. ఆ నీటినే తీర్థాలంటారు. మన పరిభాషలో, తెలుగు భాషలో బావులు అంటారు. ఇప్పటికీ కూడా ఎప్పుడూ ఎండిపోనటువంటి బావులు ఇప్పుడు మనకు సందర్శనమిస్తాయి. రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ 22 బావుల యొక్క స్నానం తప్పనిసరిగా చేస్తారు. చేసిన తర్వాత జ్యోతిర్లింగ సందర్శనం చేస్తారు. కొంతమందికి అక్కడ విచిత్రం ఏంటంటే ఆ 22 బావుల నీరు అనుభవించగలిగిన జనం చాలా విపరీతంగా ఉంటారు. మనం మాటలు చెప్పడం వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి అనుభవాలు వేరే ఉంటాయి. అంటే నేను అనుభవించే నేను చెప్తున్నాను. అక్కడికి వెళుతూ ఉంటే ఆ ఒక్కొక్క బావి పేర్లు కూడా రాసి ఉంటాయి. ఈ బావి నుంచి ఆ బావి, ఆ బావి నుంచి ఆ బావికి వెళ్తుంటే అక్కడ బావిలో నుంచి నీళ్లు తోడి మన నెత్తి మీద పోస్తూ ఉంటారు. పోస్తున్నప్పుడు మన పెదవులకి ఆ నీటి యొక్క రుచి తగులుతూ ఉంటుంది. భక్తులకి చెబుతూ ఉంటారు, మీరు ఒక్కొక్క బావిలో ఉన్నటువంటి నీటి యొక్క రుచిని అనుభవించండి, అది ఎలా ఉందో చూడండి అని. కొన్ని బావుల్లో ఉన్నటువంటి రుచి నాకు స్వయంగా ఉప్పగా తోచింది, కొన్నిట్లో పుల్లగా ఉంటుంది, కొన్నిట్లో తీయగా ఉంటుంది. అది అనుభవించగలిగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి ఉన్నది ఒకటే బావుల యొక్క స్వరూపం కదా. ఆ నీటి రుచి ఎందుకనంటే లోకంలో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయో ఆ మనస్తత్వాలకి ప్రతీక లోకం అంటే ఇది అని చెప్పటానికి ఆ బావుల్లో ఉన్నటువంటి నీరు యొక్క రుచి కూడా ఆ విధంగా ఉన్నదని చెప్తారు. అది అనుభవైక వైద్యం. మొత్తానికి అగ్నితీర్థం అంటారు మొట్టమొదటిది. ఆ బావి అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ 22 బావుల్లోనూ స్నానం చేసి ఆ రామేశ్వర జ్యోతిర్లింగ సందర్శన చేసి అందరూ పునీతులగుదురుగాక.